నెక్స్ట్ రోజు ఆన్సర్స్ అడిగినప్పుడు చెప్పాల్సింది. హౌ టు లింక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ బోత్ లో ఒకేసారి మనం పోస్టులు పెట్టొచ్చు. అది ఎలా యాడ్స్ రన్ చేయాలి కదా, ఎలా అనేది ఇప్పుడు మనం క్లియర్ గా నేర్చు. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఏదైతే మన ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ ఇక్కడ కనిపిస్తుందా లింక్డ్ అకౌంట్స్, ఈ లింక్డ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయాలి. సో దెన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ నాట్ కనెక్టెడ్, వాట్సాప్ నాట్ కనెక్టెడ్ అని చెప్పి. ఇన్ కేస్ మీ పేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నేను మొన్న వాట్సాప్ నెంబర్ కి లింక్ అప్ చేయలేదు కదా, ఓటీపీస్ ఇవ్వలేదు. సో ఇక్కడ నాకు నాట్ కనెక్టెడ్ అని కనిపిస్తుంది. మీరు కనెక్ట్ చేస్తే ఇక్కడ మీకు కనెక్టెడ్ అని చూపిస్తుందండి. ఇక్కడ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాట్ కనెక్ట్, దీని మీద క్లిక్ చేశాను. యాక్చువల్లీ ఇది 2 వేస్ లో చేయొచ్చు. మొన్న మనం ప్రొఫెషనల్ అకౌంట్ అక్కడ నుంచి చేయవసరం లేదు, ఇక్కడ కూడా చేసేయచ్చు అనమాట. అక్కడ డైరెక్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చి లింక్ అప్ మీద క్రియేట్ చేసినాక అక్కడ ఏదైతే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కనిపించిందో అది ఇక్కడ నుంచి చేసేయచ్చు మనం. బట్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ ఇండివిజువల్ గా తెలియాలి కదా మీకు. సో అందుకని నేను ఇండివిజువల్ గా అక్కడ చూపించాను మీకు క్లియర్ గా. నెక్స్ట్ కనెక్ట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. కనెక్ట్ మీద క్లిక్ చేశాను. అలా యాక్సెస్ టు ఇన్స్టాగ్రామ్ మెసేజింగ్. కనిపిస్తుంది కదా ఇక్కడ రెండు నా అకౌంట్స్ అనేవి. ఇక్కడ ఇప్పుడు లింక్ అప్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే నాకు అకౌంట్ ఒకే నేమ్ మీద ఉండడం వల్ల ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను ప్రొఫైల్స్ కూడా ఒకటే పెట్టుకున్నాను, నా నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నేను యాడ్ మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయింది మనకి అకౌంట్ అనేది. దాని మీద క్లిక్ చేస్తే ఓకే అండి. ఇక్కడ దీన్ని డిస్కనెక్ట్ చేసే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఇక డిస్కనెక్ట్ చేయొచ్చు మనం. అంతేగాని ఈ ఆప్షన్ ఉందని చెప్పి ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి చేయకండి, మళ్ళీ కనెక్ట్ అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో డిస్కనెక్ట్ చేయొచ్చు ఇంకో అకౌంట్ ఏమైనా ఉన్నప్పుడు, మళ్ళీ ఏదైనా అయినా మళ్ళీ చేంజ్ చేద్దాం అకౌంట్ అన్నప్పుడు డిస్కనెక్ట్ చేసి ఆ అకౌంట్ కనెక్ట్ చేసుకోవచ్చు లింకప్ కింద. ఓకేనా అండి. ఇక్కడతో కనెక్ట్ చేయడం అయింది కదా. ఏదైతే ఫేస్బుక్ ఉందో ఆ అకౌంట్, ఏదైతే పేజ్ ఉందో ఫేస్బుక్ అకౌంట్ లో ఆ పేజ్ లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ కనిపిస్తుంది కదా నా ఇటు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మెటా బిజినెస్ సూట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి నేను లింక్ అప్ చేయడం చెప్పేస్తాను, మళ్ళీ మీరు నోట్స్ రాసుకోవాలి కదా. హౌ టు లింక్ ఏ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. Open Facebook, go to Facebook page, then click on professional dashboard, click settings, click linked accounts, select Instagram, click connect, click continue, login with Instagram username and password, select account name, click confirm and connect. Instagram linked successful. సేమ్ ఇదే ప్రాసెస్ కదండి నేను అక్కడ చేస్తా. సో ఇది కూడా ప్రిపేర్ అవ్వండి ఎలా లింక్ అప్ చేస్తాము అన్నది. ఇంటర్వ్యూలో అడుగుతారు హౌ టు లింక్ అప్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అని. అప్పుడు సో మీరు ఈ స్టెప్స్ అన్ని చెప్పాలి. షార్ట్ కట్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే పేజ్ లోకి వెళ్ళండి, డాష్ బోర్డ్, సెట్టింగ్స్, లింక్డ్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్, కనెక్ట్, ఇలా చెప్పేసినా పర్లేదు షార్ట్ కట్ లో. బట్ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లియర్ గా లింక్ అప్ చేయడం వచ్చని తెలుస్తుంది వాళ్ళకి. ఓకే వీళ్ళు జస్ట్ ఏదో నేర్చుకుని వచ్చేయలేదు, చాలా డెప్త్ గా నేర్చుకున్నారని తెలుస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ హౌ టు క్రియేట్ మెటా బిజినెస్ సూట్. ఇప్పుడు ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇది ఏంటంటే ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అనేది
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ బోత్ కనెక్ట్ అయిపోయింది కదా! సో, ఓపెన్ చేయండి facebook.comలోకి వెళ్లి లాగిన్ విత్ ఫేస్‌బుక్ అకౌంట్ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి. నేను ఇందాక చూపించాను కదా ఇక్కడ మీకు. అకౌంట్ లెవెల్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మెటా బిజినెస్ సూట్ అని కనిపిస్తుంది మీకు. దీని మీద క్లిక్ చేయగానే మీరు మెటా బిజినెస్ సూట్‌కి వెళ్తారు. ఓకే. మీరు ఆల్రెడీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లింకప్ చేశారు కాబట్టి బోత్ ప్రొఫైల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. లేదు మీరు లింక్ చేయకపోతే ఇక్కడిది ఇలా కనిపించదిక్కడ. దీనిలో మనం ఏం చేయొచ్చంటే బోత్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ నుండి పోస్ట్ పెట్టొచ్చు. యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. రీల్స్ అనేది పెట్టొచ్చు. స్టోరీస్ అనేది పెట్టొచ్చు ఇక్కడ నుండి. డైరెక్ట్ బోత్ రెండిటిలోని కలిపి పెట్టేయొచ్చు. ఓకే. నెక్స్ట్ దీనిలో ఇది హోమ్ పేజ్‌లో లైక్ ఇక్కడ నుంచి ఎలా మనం పోస్ట్ అనేది పెడతాం అనేది చూద్దాం. క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇక్కడ మీరు ఒక దానిలోనే పెట్టాలనుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లోనే పెట్టాలనుకుంటున్నారు పోస్ట్ అన్నది. సో, ఈ చెక్ బాక్స్ అనేది ఎందులో పెట్టాలనుకుంటున్నారో అది టిక్ ఉంచుకొని మిగతాది తీసేయండి. నేను ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టకూడదనుకున్నాను తీసేసాను. సో, లేదు అన్నప్పుడు ఇక్కడ గూడా టిక్ చేసుకోండి. బోత్ ఒకసారే పోస్ట్ అయిపోతుంది. ఓకే. దీని మీద ఈ సెట్టింగ్స్ మీకు దీనిలో కావాలంటే దానిలో చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీడియా కనిపిస్తుంది కదా! యాడ్ ఫోటో అండ్ వీడియో మీద క్లిక్ చేస్తే ఇలా మనం దీనిలోకి రీడైరెక్ట్ నేను ఇది పెడదాం ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏదైతే క్యాప్షన్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ, నా నంబర్స్ కానీ యూజ్ చేసి పెట్టాలి కంటెంట్ అనుకుంటున్నానో అది ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్‌లో అది ఇవ్వాలి. సో, నేను ప్రీవియస్‌గా నేను ఇక్కడ ఇచ్చాను. నాకు కస్టమైజ్డ్ ఉందనుకోండి. ఈ ట్యాగ్ ఇలా ఆన్ చేస్తాను. అంటే నాకు ఫేస్‌బుక్ ఒక కంటెంట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక కంటెంట్ ఉంది. సో, నేనేమనుకుంటున్నాను ఫేస్‌బుక్‌కి ఒక కంటెంట్ ఇవ్వాలి. ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో, అప్పుడు నేనేం చేయాలంటే ఈ కస్టమైజ్డ్ పోస్ట్ ఫర్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ దాని మీద క్లిక్ చేస్తానన్నమాట. నేను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత కంటెంట్ ఉంచుదాం అనుకుంటున్నాను ఫేస్‌బుక్‌లో. సో, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చుకోవచ్చు. నాకు ఈ కింద కొంచెం అవసరం లేదనిపించింది ఈ మధ్యలో. ఇదంతా నేను తీసేస్తున్నాను. జస్ట్ ఇదే ఉంచాను. లేదా అసలు మొత్తం టోటల్ కంటెంటే చేంజ్ చేయాలనుకున్నా 2 కంటెంట్స్ పెట్టుకోండి. దేన్ని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి అటాచ్ చేసుకోండి. హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇక్కడే ఇస్తాం మనం. కనిపిస్తుంది. ఇన్ కేస్ నీకు కస్టమైజ్డ్ ఏమీ లేదు. అసలు రెండిట్లో ఒకటే పోస్ట్ అయిపోతుందంటే ఈ ట్యాగులు ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. అంటే ఆఫ్ చేయకపోయినా బోత్ మార్చకపోతే ఒకటే అవుతుంది. మార్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాక ఈ కింద కనిపిస్తుంది కదా! ఏదైనా ఎమోజిస్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ చూడండి. లొకేషన్ కంపల్సరీ ఇస్తాం మనం. నేను దీనికి కేపీహెచ్‌పి. నేను కేపీహెచ్‌పి హైదరాబాద్ అని లొకేషన్ ఇచ్చాను. సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుందండి. ఓకే. ఈ పోస్ట్ ఎలా కనిపిస్తదని ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుందని చూపిస్తాను. నేను మెసేజ్ బటన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్‌గా నా ఫేస్‌బుక్ గాని, దీనికి గాని. లేదు నాకు వాట్సాప్ కావాలి అంటే లింకప్ అయి ఉంటే ఈ వాట్సాప్ బటన్ వస్తుందనమాట. లింక్ లేదు కదా నాకు. సో, రావట్లేదు. నేను గెట్ మెసేజ్ అని క్లిక్ చేస్తా. నాకిది మెసేజ్ రావాలనమాట. వాళ్ళు యూజర్ దాన్ని క్లిక్ చేయగానే నాకు మెసేజ్ ఆళ్ళక్కడ రీడైరెక్ట్ అవుతారు. ఓకే అండి. దీనిలో ఒక ఆప్షన్ ఏంటంటే షెడ్యూల్ అనే ఆప్షన్ ఒకటుంటుందండి. అంటే నాకు రేపు హ్మ్. షెడ్యూల్ బోత్‌లో షెడ్యూల్ చేసుకోవాలి అంటే. అంటే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో
రేపు నాకు 10:00కల్లా నా పోస్ట్ అవ్వాలని. సో, ఆ టైంలో నేనేం చేస్తానంటే, ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా! సెట్ డేట్ అండ్ టైమ్ మీద ఈ ట్యాగ్‌లనేది ఆన్ చేస్తాను. ఆన్ చేయగానే ఇక్కడ డేట్ ఇస్తాననమాట. రేపు 2 కదా! సాటర్‌డే 2 2026 ఏ టైంలో పోస్ట్ అవ్వాలి. మార్నింగ్ అవ్వాలి అంటే 10కి అనుకుంటున్నాను. నేను 10కి పెడుతున్నాను. లేదు అన్న టైంలో నాకు ఈవినింగ్ 5కి కావాలి. లేదంటే నాకు ఈవినింగ్ 5కి కావాలి. సో, నేను 5కి పెడుతున్నాను. 5:01 కల్లా నా పోస్ట్ అయిపోతుంది. పబ్లిక్‌లో పెట్టి షెడ్యూల్ అని పెడితే షెడ్యూల్ అయిపోతది. రేపటికి షెడ్యూల్ అయిపోయిందండి ఇది. ఈ పోస్ట్ అన్నది. ఇప్పటికిప్పుడు ఇన్‌స్టంట్‌గా ఎలా పోస్ట్ చేస్తానో చూద్దాం. క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తాను. సేమ్ ఇందాకలానే ఉంచేసాను. యాడ్ మీడియా క్లిక్ చేశాను. సేమ్ కంటెంట్ నాకు బోత్‌లో కావాలి ఇచ్చేసాను. తర్వాత ఇదంతా వదిలేస్తామండి. వదిలేసి డైరెక్ట్ పబ్లిక్‌లో పెట్టి పబ్లిష్ కొడతాం. ఓకే. ఇటు సైడ్ ప్రివ్యూస్ చూపించలేదు కదా నేను. ఇది నిన్న మన ఫేస్‌బుక్‌లో పెట్టి ఇక్కడ కనిపిస్తుందండి. ప్లానర్‌లోకొచ్చాం కదా! సో, అసలు ఏ యాక్టివిటీ చేసాం ఈ పేజ్‌లో అంటే పోస్ట్ ఏం పెట్టాం? ఏ టైంకి పోస్ట్ చేసాం? అనేది క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఈరోజు నేను 11:17 ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ 29థ్ నేను ఇక్కడ 7 ఈ టైంకి పోస్ట్ పెట్టానండి. లైక్ నెక్స్ట్ 30థ్‌ని 10:50కి పోస్ట్ చేశాను నేను దీన్ని. అ అంతే కాకుండా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో 11:15కి పోస్ట్ అయింది. 11:18కి నేను ఇంకో యాక్టివిటీ చేశాను. అంటే లైక్ వీడియో అనేది రీల్ పెట్టా. ఈ రోజుకి నేను ఇంకా యాక్టివిటీ ఇక్కడ అప్‌డేట్ అవ్వలేదండి. నెక్స్ట్ సాటర్‌డే వచ్చేసి నేను షెడ్యూల్ పెట్టాను. కనిపిస్తుందా క్లియర్‌గా? ఏ రోజు ప్లాన్ చేసింది అలా. నెక్స్ట్ దీనిలో ఇన్‌సైట్స్ ఉంటాయండి. పేజ్ మొత్తానికి ఇన్‌సైట్స్ ఉంటాయి. లైక్ ఎన్ని పోస్ట్‌లు పెట్టాము ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ని పెట్టాము, ఫేస్‌బుక్ స్టోరీస్ ఎన్ని పెట్టాము, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఎన్ని పెట్టాము అని చెప్పేసి. ఇదంతా ఇన్‌సైట్స్. వ్యూ ఆల్ ఇన్‌సైట్స్ మీద క్లిక్ చేస్తే చూడండి పెర్ఫార్మన్స్ ఎలా. వ్యూస్ ఎన్నొస్తున్నాయి, ఇంటరాక్షన్స్ ఎన్నొచ్చినియి, విజిట్స్ ఎంతమందొచ్చారు, ఎన్ని మంది ఫాలో అయ్యారు. ఏ పోస్ట్‌కి ఆ పోస్ట్ కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ. ఈ 14 మెంబర్స్ చూసారు, 7 మెంబర్స్ చూసారు. అర్థమైందా అండి ఇక్కడికి? నెక్స్ట్ ఇక్కడ యాడ్స్ మేనేజర్ అనేది యాడ్స్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి యాడ్స్ మేనేజర్‌కి వెళ్తాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ యాడ్స్ అనేది ఉంది కదా! దీని బూస్టింగ్ ఇలా వన్ స్టెప్ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇది. ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఇది ఇన్ డెప్త్‌గా టార్గెట్ చేస్తాం. ఇదంతా అలా ఏముండదు. వన్ స్టెప్ టార్గెటింగ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ఉంది. ఇక్కడ చూడండి. మనం ఏ పోస్ట్‌లు పెట్టాం, టైమింగ్స్‌ని ఇక్కడ పోస్ట్ చేస్తే ఇక్కడ అవుతుంది. చూడండి ఎన్ని పోస్ట్‌లు ఉన్నాయనేది. ఎంతమందికి రీచ్ అయింది. ఇన్ని లైక్స్ వచ్చినాయి ఒక్కొక్క దానికి. ఇండివిడ్యువల్‌గా కూడా చూడొచ్చు. అండ్ దెన్ స్టోరీస్ ఇది స్టోరీస్. తర్వాత ఏబీబీ టెస్ట్ ఇది లైక్ యాడ్స్‌కిది. మీరు యాడ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతది ఏబీబీ టెస్ట్. ఇక్కడ ఇన్బాక్స్ ఉంది కదండీ! ఈ ఇన్బాక్స్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కి మెసేజెస్ వస్తాయి కదా! ఆ మెసేజెస్ వచ్చినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 2 కూడా. ఇది నిన్న నేను పంపించాను కదా! కొలాబరేట్. సో, అందుకు కనిపిస్తుంది. ఇక్కడి వరకు అర్థమైందండి అసలు మెటా సూట్ అంటే ఏంటి? మెటా సూట్‌లో ఏం చేస్తాం? అర్థమైందండి. మెటా సూట్‌లో ఏం చేస్తాం? అసలెందుకు యూజ్ అవుతుందని. ఏదైతే హోమ్ పేజ్‌లో కూడా మనకి
క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ పెట్టడానికి కానీ క్రియేట్ పోస్ట్, క్రియేట్ యాడ్స్, క్రియేట్ రీల్స్, అక్కడ నుంచి మనం అన్ని చేయొచ్చు. కేసు ఇప్పుడు ఇక్కడ నేను వేరేది పెట్టాలనుకున్నా. ఇదంతా ఇచ్చిన. ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది కదండి, ఇది ఫేస్బుక్ లో ఇలా కనిపిస్తుంది. నేను ఏదైతే తెచ్చినా ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఫేస్బుక్ లో ఇలా కనిపిస్తుంది నేను పెట్టే పోస్ట్. చూడండి, ఏదైతే నా బ్రాండ్ ఉందో, నా పేజ్ ఉందో అది కనిపిస్తుంది. తర్వాత నేను ఏ లొకేషన్ అయితే ఇచ్చాను కదా, అది ఇక్కడ కనిపిస్తుంది చూసారా. అండ్ నెక్స్ట్, ఇది నేను ఇచ్చిన ఫోటో, నేను ఫ్లయర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కంటెంట్ ఇచ్చాను కదండి, ఇదంతా కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. సీమో క్లిక్ చేసి నెక్స్ట్ నేను కింద సెండ్ మెసేజ్ బటన్ ఇచ్చాను, ఇక్కడ కనిపిస్తుందండి. సేమ్ ఇలాగే అపేర్ అవుతుంది పోస్ట్ అనేది, ఏదైతే మనం ఫాలో అవుతున్న వాళ్ళకి అలా హోమ్ పేజ్ లో ఇలా అపేర్ అవుతుంది. ఇది ఫేస్బుక్ లో అండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో ఇలా అపేర్ అవుతుంది. ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కంటెంట్ అనేది. ఓకేనా అండి, లొకేషన్ పైన కనిపిస్తుంది. ఇదే ప్రివ్యూ డెస్క్టాప్ లో ఎలా కనిపిస్తుంది, మొబైల్లో ఎలా కనిపిస్తుందో చూడు. ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్. హౌ టు క్రియేట్ మెటా బిజినెస్ సూట్. ఇందాక మీకు ఆల్రెడీ నేను చేసి చూపించాను. సో ఇక్కడ మీరు ఏదైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతారో సో అలా అవ్వండి. లాగిన్ టు ఫేస్బుక్ అకౌంట్, మెటా బిజినెస్ సూట్ ఓపెన్స్. అక్కడ చెప్పాను కదా డాష్ బోర్డ్, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కి వెళ్ళండి. ఆ పాయింట్ మీరు అక్కడ నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి, అక్కడ మెటా సూట్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఓకే డన్. అక్కడికి కనిపిస్తుంది మీకు మెటా సూట్. ఆల్రెడీ మనం లింకప్ చేసాం కాబట్టి. యాడ్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. నేను యాక్చువల్గా ఇది ఎందుకు ఇలా ఇచ్చానంటే, డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ నుంచి బిజినెస్ ఏం మార్చకుండా అక్కడ డైరెక్ట్ లింకప్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ ఇచ్చాను అనమాట. సో మీరు జస్ట్ ఇక్కడ నేను చెప్పిన 4 పాయింట్లు రాసుకుని, ఈ పాయింట్స్ రాయకండి. ఓపెన్ ఫేస్బుక్ పేజ్, దెన్ గో టు మెటా బిజినెస్, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్, దెన్ మెటా బిజినెస్ సూట్. అక్కడికి వెళ్ళాక మీకు ఆటోమేటిక్ గా సెటప్ అంతా కనిపిస్తుంది. దానిలో పోస్ట్ చేయడం ఎలా అనేది కూడా చూసారు. యూజెస్ ఏంటి చూడండి. అసలు మెటా బిజినెస్ సూట్ యూజ్ చేయడం వల్ల మనకి యూజెస్, షెడ్యూల్ పోస్ట్ చేసుకోవచ్చు, బోత్ లో మేనేజ్ మెసేజెస్ అనేవి చేయొచ్చు అక్కడ నుండి, ఇన్సైట్స్ అనేది చూడొచ్చు, యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. ఈ సెటప్ అంతా ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ ని లింకప్ చేశాక ఏమవుతుంది, దాని బెనిఫిట్స్. పోస్ట్ ఫ్రమ్ ఫేస్బుక్ టు ఇన్స్టాగ్రామ్, సేమ్ ఒక్క దానిలో పోస్ట్ చేస్తే బోత్ పోస్ట్ అవుతాయి మనకి. యాక్సెస్ మెటా బిజినెస్ సూట్ అనేది మనకి యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే బోత్ లింకప్ చేసాం కాబట్టి రెండు ఒక్క నుంచే ఉంటుంది. తర్వాత సింగిల్ స్టెప్ లో యాడ్స్ రన్ చేయొచ్చు, యాడ్స్ మేనేజర్ యూజ్ చేసి యాడ్స్ రన్ చేయొచ్చు, రెండు ఉంటాయి మనకి. అండ్ దెన్ మెసేజ్, చెప్పండి కదా ఇందాక చెప్పినట్టే మెసేజెస్ అనేది అక్కడ నుంచే మేనేజ్ చేసుకోవచ్చు మనం. ఇన్సైట్స్ చూసుకోవచ్చు, అనలిటిక్స్ చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకి బెనిఫిట్స్ లింకప్ చేయడం వల్ల. యాక్చువల్ గా నేను పోస్ట్ ఎలా చేయాలి అన్నది కూడా చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లో. సో దాని టాపిక్ అన్నమాట ఇది.
క్యాప్షన్ రైటింగ్ ఫార్మాట్ జనరల్‌గా నేను ప్రీవియస్ క్లాస్‌లో చెప్దామని పెట్టాననమాట ఇంకా. మీకు కూడా యాడ్ ఆన్స్ చేసేసాను. అంటే లైక్ ఇప్పుడు ఈ టైప్‌లో ఉండాలి. ఒక క్యాప్షన్ రాయాలి అంటే ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. క్యాప్షన్ అంటే లైక్ కంటెంట్ అందులో యాడ్ చేసి నంబర్స్ కానీ ఇవన్నీ ఇస్తాం కదా! ఖచ్చితంగా ఒక హుక్ లైన్ అనేది మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్‌లో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్? ఇలాంటివి ఒక మంచి లైన్స్ లాగా. ఇన్ఫర్మేషన్, వాల్యూస్ అనేది తర్వాత లైన్‌లో ఇవ్వడానికి. తర్వాత కాల్ టు యాక్షన్ బటన్స్ ఇవ్వడానికి. అంటే మీ కాల్ గాని, అడ్రెసెస్ కానీ ఇవ్వండి. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. లైక్ ఇలా. చూడండి. వాంట్ టు గ్రో యువర్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్గానికల్లీ. తర్వాత లైన్ లెర్న్ హౌ టు సెటప్ ప్రొఫెషనల్ ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ స్టెప్ బై స్టెప్. ఫాలో ఫర్ మోర్ డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ అని చెప్పి కింద నంబర్స్ ఇవ్వండి. ఓకే. సేవ్ అండ్ షేర్ అని చెప్పి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయండి దీని కింద. ఈ ఫార్మాట్‌లో. అంటే సేమ్ ఇలా అని కాదు. ఇది ఫాలో అవ్వండి. అండ్ దెన్ హ్యాష్ ట్యాగ్స్ గురించి కూడా చెప్పాను నేను ఆల్రెడీ. అసలెందుకు వాడాలి అని చెప్పేసి. ఒక 8-15 వరకు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. దానికన్నా ఎక్కువ యూజ్ చేయకుండా ఉండు. ఎందుకంటే మరీ ఎక్కువ యూజ్ చేసినా అసలు దేనికి ట్రిగ్గర్ అవ్వాలో దానికి అర్థం కాదు. నెక్స్ట్ రిలవెంట్ గానే యూజ్ చేయండి. ఎక్కడిదో డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదైనా కోర్సో వాడుతున్నప్పుడు వేరే వేరే తీసుకొచ్చి లైక్ దీనికి రిలవెంట్ కాకుండా వేరేవి తీసుకురాకండి. ఫుడ్ దగ్గర తీసుకొచ్చి ఆహ్, కోర్స్ గురించి ఇస్తే ఎలా ఉంటుంది? యూజ్ ఉండదు కదా! దానికి. సో, రిలవెంట్‌గా యూజ్ చేయండి. మిక్స్ టైప్స్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ. ఏదైతే మన బ్రాండ్ నేమ్ ఉంటుంది. తర్వాత లొకేషన్ బేస్డ్ ఉంటుంది. మనకి సంబంధించిన రిలవెంట్‌గా ఉండే హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. సో, ఇవన్నీ ఇలా ప్లాన్ చేసుకో. మీకిందాక డెఫినిషన్ చెప్తానన్నాను కదా! మెటా సూట్. ఇక్కడే ఉంది చూడండి. వాట్ ఈస్ మెటా బిజినెస్ సూట్ అని మిమ్మల్ని అడిగితే ఇంటర్వ్యూలో సో, సింపుల్‌గా ఇలా అని చెప్పండి. మెటా బిజినెస్ సూట్ ఈస్ ఎ టూల్ యూజ్డ్ టు మేనేజ్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ బిజినెసెస్ అకౌంట్స్ ఇన్ వన్ ప్లేస్. ఓకే. ఇదే కదా మనం ఇందాక చూసింది. మెటా బిజినెస్ సూట్ అనేది ఒక టూల్. ఫేస్‌బుక్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని మేనేజ్ చేయడానికి ఎట్ ఎ టైమ్ ఒకే ప్లేస్‌లో మేనేజ్ చేయొచ్చు మనం. మనకి మెటా సూట్ వల్ల యూజెస్ ఏంటి? క్రియేట్ అండ్ పబ్లిష్ పోస్ట్స్, షెడ్యూల్ పోస్ట్, reply to Facebook and Instagram messages, check pages and post insights, run basic ads. ఇందాక చెప్పినంత క్లియర్‌గా లేవు కదా! నేను రఫ్‌గా రాసాను అక్కడ. సో, ఇది రాసుకోండి ఒక చోట. స్టార్టింగ్ వాట్ ఈస్ మెటా బిజినెస్ సూట్ అని పెట్టుకోండి. ఈ పాయింట్ రాసుకోండి. తర్వాత యూజెస్ ఫర్ మెటా బిజినెస్ సూట్ అని పెట్టుకోండి. ఈ పాయింట్స్ రాసుకోండి. క్లియర్ ఉంటుంది మీకు ఇంకా నోట్స్. ఇందాకటిది లైట్ వదిలేసేయండి. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్. దీని కింద ఎలా క్రియేట్ చేస్తాం అనేది రాసుకోండి. ఓకేనండి? సింపుల్‌గా ఈ లైన్ గుర్తుపెట్టేసుకోండి. మెటా బిజినెస్ సూట్ ఈస్ యూజ్డ్ ఫర్ డైలీ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ వన్ ప్లేస్. నెక్స్ట్ వాట్ ఈస్ యాడ్స్ మేనేజర్? ఈ యాడ్స్ మేనేజర్ అనే దాని నుంచే మనం యాడ్స్ అనేది రన్ చేస్తామండి. ఓకే. ఏదైతే యాడ్స్ మేనేజర్ ఉందో అది ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను నేనిప్పుడు. జస్ట్ ఇదొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి అంటే బిజినెస్ సూట్ గురించి చెప్పాను కదా! దాని కింద ఈ నోట్స్ రాసేసుకోండి మీరు. Ads Manager is a tool used to create and manage paid advertisements on Facebook and Instagram. Both లో. ఇప్పుడు థ్రెడ్స్ కూడా. థ్రెడ్స్‌లో కూడా యాడ్ రన్ చేయాలంటే యూజెస్ ఆఫ్ యాడ్స్ మేనేజర్. దీనిలో క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే. యాడ్ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. టార్గెటెడ్ ఆడియన్స్‌ని మనమే చూజ్ చేసుకోవచ్చు. తర్వాత సెట్ బడ్జెట్ ఎంత పెట్టాలి? షెడ్యూల్ చేయడం ఎలా? అనేది కూడా ఇందులో నేర్చుకుంటారు. ఎలా యాడ్స్ అనేది డిజైన్ చేయాలి స్టెప్ బై స్టెప్. ట్రాక్ యాడ్ పర్ఫార్మెన్స్. ఒక్క యాడ్ పెట్టాక అసలది ఎలా పర్ఫార్మ్ అవుతుందనేది కూడా మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. ఆప్టిమైజ్ యాడ్స్ ఫర్ బెటర్ రిజల్ట్. ఏదన్నా పర్ఫార్మ్ అవ్వకపోతే దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇది యాడ్స్ మేనేజర్ అంటే. యాడ్స్ మేనేజర్ అనేది పెయిడ్ అడ్వర్టైజింగ్‌కి యూజ్ చేసే టూల్. అది ఫేస్‌బుక్‌లోనే ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందని చూద్దాం. ఓకే. ఇక్కడికి ఇది అర్థమైందండి? ఈ లైన్స్ అనేది నోట్. వాట్ ఈస్ ఫేస్‌బుక్, మెటా బిజినెస్ సూట్ అండ్
వాట్ ఈస్ యాడ్స్ మేనేజర్? క్వశ్చన్స్ లాగే ప్రిపేర్ అవ్వండి వీటికి ఆన్సర్స్. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? అకౌంట్ లెవెల్ ఉంటుంది. అకౌంట్ లెవెల్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ అకౌంట్ లెవెల్‌లో ఇక్కడ కనిపిస్తుందండి ఫ్రెండ్స్, మెమరీస్. ఇక్కడ మీకు ఆప్షన్ కనిపించట్లేదు యాడ్స్ మేనేజర్ అని. సీ మోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుందండి యాడ్స్ మేనేజర్ అని. క్లిక్ చేయండి యాడ్స్ మేనేజర్ మీద. అది రీడైరెక్ట్ అవుతుంది. డాష్‌బోర్డ్ వస్తుంది మనకి యాడ్స్ మేనేజర్ డాష్‌బోర్డ్. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి దీని నుంచి మీకు అందులో యాడ్స్ కనిపిస్తున్నాయి. లేదా మీకు ఓపెన్ చేయాలి కానీ ఇదంతా ప్లెయిన్‌గా కనిపిస్తుంది. ఇదంతా ఏముండవు యాడ్స్ అనేవి. సో, ఇది డాష్‌బోర్డ్ అండి మనది. ఇక్కడ నుంచే మనం యాడ్స్ రన్ చేస్తాం. దీనికి చాలా ఫెమిలియర్ అయిపోవాలి మీరు ఇప్పటి నుంచి. అంటే ఓకే. నేను అకౌంట్ చూపిచ్చు అనగానే వెళ్లి చూపించేటట్టు ఉండాలన్నమాట. యాడ్ లెవెల్‌కెళ్ళు, యాడ్ సెట్ లెవెల్. ఒకటి రాసేసుకోండి ఇందులోనే మీరు. ఇప్పుడు నేను చెప్తాను గదా! టైప్స్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయనేసి కూడా చెప్తాను. 6 టైప్స్ ఉంటాయండి మనకి. రేపు నుంచి మీరు క్లియర్‌గా యాడ్స్‌లో ఉంటారు కాబట్టి రేపు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు డాష్‌బోర్డ్ వరకు చెప్పి వదిలేస్తాను. ఓకే. 3 లెవెల్స్ ఉంటది మనకి ఇందులో. క్యాంపెయిన్ లెవెల్, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్ అండ్ యాడ్ లెవెల్. 3 లెవెల్స్‌లో మనం చేస్తాం అన్నమాట. క్యాంపెయిన్ లెవెల్‌లో ఎంత బడ్జెట్ ఇవ్వాలి అనేది ఇస్తాము. యాడ్ సెట్ లెవెల్‌లో ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ లొకేషన్ వాళ్ళు టార్గెట్ చేయాలి, అసలు మన యాడ్ ఎక్కడెక్కడ కనిపించాలి అనేది మనం టార్గెట్ చేయడానికి యూజ్ అవుతుంది. అసలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ అవ్వాలి. నెక్స్ట్ యాడ్ లెవెల్‌లో వచ్చేసేసరికి ఏ టైప్ ఆఫ్ క్రియేటివ్స్ ఇవ్వాలి. క్రియేటివ్స్ అంటే ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. మీకు ఇది ఓపెన్ చేస్తాను. ఇలా 3 లెవెల్స్ ఉంటాయండి. ఇలా 3 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది క్యాంపెయిన్ లెవెల్, తర్వాత కనిపిస్తుంది యాడ్ సెట్ లెవెల్, థర్డ్ కనిపిస్తుంది యాడ్ లెవెల్. ఓకే. వాట్ ఈస్ ఫేస్‌బుక్ యాడ్ హైరార్కీ అంటే ఇది చెప్పాలి. యాడ్ స్ట్రక్చర్ అన్నా ఇదే చెప్పాలి. హైరార్కీ ఆర్ యాడ్ స్ట్రక్చర్ అన్న ఈ 3 లెవెల్స్ ఉంటాయని చెప్పాలి. బట్ మీరు గూగుల్ యాడ్స్ అయిపోయింది కదా! గూగుల్ యాడ్స్‌లో ఇలా ఉండదు. అసెట్స్ అనేది ఉంటుంది. కీవర్డ్స్ అనేది ఒక స్టెప్ ఉంటుంది. సో, ఇందులో 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. ఇది క్యాంపెయిన్ లెవెల్ అండి. క్యాంపెయిన్ నేమ్ ఇచ్చి, ఇక్కడ బయింగ్ టైప్ ఇచ్చి, ఇవి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. 6 టైప్స్ ఉంటాయి. అవేర్‌నెస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అవేర్‌నెస్, ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్ అండ్ సేల్స్. మీరు టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అని పెట్టుకొని ఈ 6 నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. ఈ 6 ఆబ్జెక్టివ్స్ అంటారు. దీన్నే క్యాంపెయిన్స్ అంటారు. వీటిల్నే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటారు. ఏది అడిగినా మీరు చెప్పాల్సింది ఈ మూడే. దే ఆర్ 6 టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. అవేర్‌నెస్, ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్ అండ్ సేల్స్. నిద్దట్లో లేపడిగినా చెప్పాలి. ఇవి కానీ హౌ మెనీ టైప్ ఆఫ్ యాడ్ స్ట్రక్చర్స్ అంటే క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్. నిద్రలో లేపడిగినా కూడా ఇవి చెప్పాలండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాంపెయిన్ ఎంత బడ్జెట్ ఇచ్చుకుంటాం అనేది అన్నీ చూస్తారు. ఏబీబీ టెస్టింగ్ అంటే మీరు ఇన్ డెప్త్‌గా నేర్చుకుంటారు అప్పుడు చెప్తా. నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్ అని. దీని మీద క్లిక్ చేసి యాడ్ సెట్ లెవెల్‌కి వెళ్తాం. నేమ్ ఇస్తాం. మనం ఏంటి మన గోల్ ఏంటి? ఎక్కువ మెంబర్స్‌కి రీచ్ అవ్వాలా? లేదంటే చూపించిన వాళ్ళకే మళ్ళీ చూపించాలా యాడ్? అలా మనం పెట్టుకోవచ్చు. కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఫేస్‌బుక్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ. ఫేస్‌బుక్ పేజ్ ఉంది కదా! నాకు కావాల్సింది నేను పెడుతున్న పోస్ట్ ఏమో లక్కీ హోమ్స్ ఫుడ్‌కి. ఇక్కడ గో డిజిటల్ అకాడమీ సో, ఇక్కడ పేజెస్ ఏదైతే ఎక్కువ మన దగ్గర 3, 4 ఉంటాయి. పెట్టేటప్పుడు ఒక్కసారి చూసుకొని అసలు ఏ పేజ్‌లో పోస్ట్ పెడుతున్నాం అనేది ఏ దాంట్లో యాడ్ రన్ చేస్తున్నానో చాలా. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నేను పెట్టింది యాడ్ ఒకళ్ళకి, వెళ్తున్న పేజ్ బ్రాండ్ వేరు. మీకెలా చెప్పాలి అంటే
ఇది స్పాన్సర్డ్ యాడ్ అండి సన్ స్క్రీన్. ఓకే. ఈ స ఇది ఏంటంటే పిలిగ్రిమ్ బ్రాండ్ వాళ్ళది. ఓకే. ఈ పిలిగ్రిమ్ బ్రాండ్ కాకుండా ఇక్కడ నా పేరుతో వస్తుందనమాట. నా పేరుతో వచ్చి ఇక్కడ యాడ్ కనిపిస్తుంది. ట్రస్ట్ చేస్తారండి. ఇక్కడ ఆఫర్ ఉంది. 1+1 ఆఫర్ ఉంది. మీరు ఇక్కడ నుంచి బై చేయండి. అంటే నమ్ముతారండి ఎవరైనా? ఎలా ఉంటుందంటే ఏదో ఫ్రాడ్ చేస్తున్నట్టే ఉంటది. ఎప్పుడైతే ఈ బ్రాండ్ నుంచి పెట్టి ఇక్కడ 1+1 ఆఫర్ పెట్టాడో ఖచ్చితంగా మనం బై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవుతుంది వాళ్ళ పేజెస్‌కి. ఇప్పుడు ఏదైతే ఆహ్, నేనదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆ పోస్ట్ అయ్యేది నేనక్కడ పేజ్ గో డిజిటల్ అకాడమీ అని కనిపిస్తుంది. ఇక్కడ గో డిజిటల్ అకాడమీ నుంచి హోమ్ ఫుడ్స్, లక్కీ హోమ్ ఫుడ్స్ వాళ్ళది యాడ్ రన్ అవుతుంది. ఎలా ఉంటదండి అది? కరెక్ట్ వేనా? కాదు కదా! సో, ఎప్పుడు మనం ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్ ఏ పేజ్ నుంచి వెళ్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవన్నీ ఆప్షన్స్ అనేవి మీరు క్లియర్‌గా చూస్తారనమాట రేపటి నుండి. నేను జస్ట్ బేసిక్ చూపిస్తున్నాను అంతే మీకు ఈరోజు. ఏంటి అని. ఓకే అండి. ఇది యాడ్ అన్నమాట. యాడ్ లెవెల్‌లో ఏ ఏం పెడతామంటే లైక్ ఏదైతే క్రియేటివ్ ఇందాక కనిపించింది కదా! ఇక్కడ. వీళ్ళు ఈ వీడియో ఇచ్చారు. ఈ ప్లేస్‌లో ఫోటో ఇవ్వచ్చు. వీడియో కూడా ఇవ్వచ్చు. అలా ఈ యాడ్ లెవెల్‌లో ఇస్తాం. కంటెంట్ ఇస్తాం. దీనిలో టైటిల్, డిస్క్రిప్షన్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాల్ టు యాక్షన్ బటన్స్ కానివ్వండి. అసలు ఇంగో చెప్తున్నానా సింగిల్ ఇమేజ్‌లో ఇస్తున్నారా? వీడియోలో ఇస్తున్నారా? లేదా కరోసెల్‌లో ఇస్తున్నారా? కరోసెల్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు షాపింగ్ యాడ్స్ చూస్తున్నామండి. ఇలా ఒకటి కనిపిస్తుంది మీకు. 10 స్లైడ్స్ ఉంటాయి. స్క్రోల్ చేయగానే వస్తూనే ఉంటాయి. సో, అవి కరోసెల్‌లోకొస్తాయన్నమాట. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్ సెటప్. ఇమేజ్‌లోనా? వీడియోలోనా? ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అయిపోయాక పబ్లిష్ కొడతామనమాట. అంటే మనీ ముందే మనం యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్. ముందు క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. మనీ యాడ్ చేయడం నేను చూపిస్తాను. అన్నీ మీరు ఏది వదిలేయనండి. అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. సో, ఇది డాష్‌బోర్డ్. తర్వాత ఇది క్యాంపెయిన్ సెటప్. ఈ 3 లెవెల్స్‌లో క్యాంపెయిన్ పెడతాం మనం. ఎలా యాడ్ రన్ చేస్తాం అనేది రేపు నుంచి. ఈచ్ క్యాంపెయిన్ కూడా 6 చెప్పాను కదండీ! 6 ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు క్యాంపెయిన్స్ మాట్లాడుతాం. అదంతా అయిపోయాక ఇంకా థియరిటికల్ టాపిక్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్యాంపెయిన్ పెర్ఫార్మ్ అవ్వకపోతే ఏం చేస్తాం? ఇంకా అసల ఏ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను రేపు డిస్కస్ చేస్తాను. క్లియరా అండి ఇక్కడితో? ఇంకొక టాపిక్ కూడా చెప్తానండి ఇప్పుడు. ఓకే. ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇది క్యాంపెయిన్. ఇక్కడ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ క్యాంపెయిన్స్. ఇప్పుడు క్యాంపెయిన్‌లోనే ఉన్నాయి కాబట్టి. న్యూ ఎలా అనేది కూడా మీరు నేర్చుకుంటారు. మొత్తం పిన్ టు పిన్ పాయింట్‌లోనే ఉంటుంది మీకు. ఓకే. ఇక్కడ క్రియేట్ కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేసి రేపటి నుంచి యాడ్స్ అనేది క్రియేట్ చేస్తారు మీరు. నెక్స్ట్ మీరేం చేయాలంటే రేపటి నుంచి నేను క్యాంపెయిన్స్ చెప్తాను. ఈ డాష్‌బోర్డ్ మొత్తాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే ఓకే. క్యాంపెయిన్ లెవెల్‌లోకి వెళ్ళండి అన్నాననుకో, ఇక్కడ వెతుక్కోకూడదు. ఇది క్యాంపెయిన్ లెవెల్. క్లిక్ చేయాలి. తర్వాత యాడ్ లెవెల్‌కెళ్ళు అన్నారు. ఇది యాడ్ లెవెల్. ఇక్కడికి రావాలి. ఓకే. ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశానో దీని యాడ్ లెవెల్ ఇది. ఓకే. ఇవన్నీ క్యాంపెయిన్స్ కరెక్టే. అందుకే అంటున్నాను అలవాటు చేసుకోవాలి అని. రేపు జాబ్‌కెళ్ళాక మీ మేనేజరొచ్చి, "ఓకే. నువ్వు క్యాంపెయిన్ సెటప్ చేసావు కదా! ఇప్పుడు దాన్ని చూపించు. దాని యాడ్ లెవెల్‌కెళ్ళు, యాడ్ సెట్ లెవెల్‌కెళ్ళు" అంటే మీరు వెతుక్కోకూడదు. వెంటనే దాని మీద క్లిక్ చేసుకోవడం. క్యాంపెయిన్ లెవెల్‌లో యాడ్ సెట్‌లో ఏమున్నాయి, యాడ్ లెవెల్‌లో ఏమున్నాయి చూపించడం. సెట్ అక్కడితో. ఓకే కదండీ! నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. దీన్ని యాడ్ అకౌంట్ అంటాం. ఇది డిఫాల్ట్‌గానే క్రియేట్ అవుతుంది. మీకు కూడా చూడండి ఇవాళ. డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ బిజినెస్ పోర్ట్‌ఫోలియోస్ అన్నమాట. ఇది నా యాడ్ అకౌంట్. ఏదైతే లక్ష్మీ రేఖపల్లి ఉంటుందో ఆ యాడ్ అకౌంట్. ఇది పర్సనల్ యూజ్‌కి. అంటే పర్సనల్ ఇంకా ఇది. ఈ అండర్‌లో ఈ యాడ్ అకౌంట్ అండర్‌లో ఇవన్నీ బిజినెస్ పోర్ట్‌ఫోలియోస్. ఈ బిజినెస్ పోర్ట్‌ఫోలియోస్‌లో మళ్ళీ ఇది యాడ్ అకౌంట్. మీరు ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతారు దీన్ని. యాడ్స్ రన్ చేశాక ఒక రోజు ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ అంతా యాడ్ అకౌంట్‌లో చెప్తాను. తర్వాత మీకు ఇక్కడ చేంజ్ చేయడం ఇవన్నీ కూడా చెప్తానప్పుడు. క్లియరా అండి?
ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎందుకని ఎక్కువ క్లాస్ చెప్పినా